నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. లవ్ బాంబింగ్ ఇది వినడానికి కొత్తగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. లవ్ బాంబింగ్ అనేది చాలా విశేషమైన పదం ఇది. దీనికోసం చెప్పాలంటే సైకాలజిస్టులే చెప్పాలి. ప్రేమ అనేది చాలామంది రకరకాలుగా నిర్వచనం చెప్తూ ఉంటారు, కానీ లవ్ బాంబింగ్ విషయంలో అసలు కథ ఏంటనేది ఇప్పుడు మనం సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు, ఆమెను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ లవ్ బాంబింగ్ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నాం కదా, ఏంటండి ఈ లవ్ బాంబింగ్ అంటే ఏంటి అసలు? యా, లవ్ బాంబింగ్ అనేది యాక్చువల్లీ పాజిటివ్ లా ఉంటుంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ మ్యానిపులేషన్ టెక్నిక్ అనమాట. మ్యానిపులేషన్ అంటే పక్క వాళ్ళని మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి మన దీనిలోకి దించుకోవడం, డార్క్ సైకాలజీ టెక్నిక్. సో ఏంటంటే లవ్ బాంబింగ్ వీళ్ళు కలిసిన వెంటనే, అంటే కలిసిన మొదటి రోజే లేదా కలిసిన ఒక 1 వీక్ 15 డేస్లోనే వీళ్ళు ఏంటంటే టూ మచ్ ఎక్సెసివ్ ఎఫెక్షన్ చూపిస్తారు. వెంటనే ఐ లవ్ యూ చెప్పడం, వెంటనే టూ మచ్ ఆఫ్ ప్రైజ్, విపరీతంగా మమ్మల్ని పొగిడేయడం, విపరీతంగా ఫ్లాటరీ అనమాట. నువ్వు నాకు నచ్చావు, నేను నా లైఫ్ లాంగ్ నన్ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వచ్చి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది డిఫరెంట్, లవ్ బాంబింగ్ అది కొంచెం పాజిటివ్. సో అదైనా సరే ఎవరైనా సరే జస్ట్ మీ గురించి తెలుసుకోకుండా, మీ గురించి ఏ విషయాలు తెలియకుండా అలా ఎలా పడిపోతారు? సో టూ మచ్గా ఎఫెక్షన్ చూపించడం, టూ మచ్ పొగిడేయడం. సో ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, ఇది వాళ్ళు కొన్నిసార్లు తెలియక చెయ్యొచ్చు. డెఫినెట్లీ లవ్ బాంబింగ్ అని చెప్పలేం, ప్రతి ఇండివిజువల్కి వేరీ అవుతూ ఉంటాయి, వాళ్ళ మానసిక పరిస్థితి బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి. నేనేంటంటే చెప్తున్నాను, ఇది ఒక డార్క్, టూ మచ్ ఎవరైనా ఎక్సెస్గా చేస్తే. మళ్ళీ అగైన్ మీకు ఎవరైనా లవ్ బాంబింగ్ మిమ్మల్ని చేస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి, లేదా ఒక ప్రొఫెషనల్ కన్సల్ట్ చేసాకే దాన్ని కంక్లూజన్కి రండి. అంతేగాని ఎవరైనా కొంచెం నిజంగా ఇచ్చి చూపించి కానీ అదే లవ్ బాంబింగ్ అని చెప్పలేం, 100% ఇదే అని చెప్పలేం. సో ఇది నేను ఇస్తున్న డిస్క్లైమర్. ఏంటంటే జనాలు వీళ్ళు నార్సిసిస్ట్ అంటారంటే అందరినీ నార్సిసిస్ట్ అంటున్నారు. సో అలా కాదు, మేబీ వాళ్ళు తెలియక చేసి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మాట్లాడుకునేది మనం డిఫరెంట్, నిజంగా లవ్ బాంబింగ్ చేసే వాళ్ళ గురించి. సో వీళ్ళు ఏంటంటే గిఫ్ట్స్ ఇవ్వడం, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇంప్రెస్ చేయడానికి అనమాట. కలిసిన వారం రోజుల్లోనే, కలిసిన నెలలోనే చాలా ఎక్సెసివ్. చిన్నగా పువ్వు ఇవ్వడం వేరు, చిన్న ఒకటి ఇంకేదో ఇవ్వడం వేరు, చిన్న గిఫ్ట్ ఇవ్వడం వేరు, పెద్ద పెద్దవి అనమాట. టూ మచ్ వాల్యుబుల్ గిఫ్ట్స్, షవరింగ్ ఆఫ్ గిఫ్ట్స్, ఎఫెక్షన్, ఐ లవ్ యూ చెప్పడం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీళ్ళు కలిసిన వారానికి లేదా కలిసిన 1 మంత్లోనే 24 గంటలు వీళ్ళతోనే మాట్లాడాలనుకుంటారు. 24 గంటలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పనిలో ఉన్నాం, ఫోన్ ఎత్తల, లేదంటే మనం ఏదో చేసుకుంటున్నాం, మనం వాళ్ళ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, వాళ్ళు అక్కడికి ఆగరు. అదే పదే 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 ఫోన్ చేయడం, పదే పదే మెసేజ్ చేయడం, నువ్వెక్కడున్నావు, నువ్వెవరితో ఉన్నావు, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే. వీళ్ళు ఎలాగా బిహేవ్ చేస్తారంటే, ఇంకా యూ ఓన్ ద పర్సన్. అంటే ఇంకా వీళ్ళు ఏం కమిట్మెంట్ ఇవ్వరు, ఏం డిస్కషన్స్ జరగవు, జస్ట్ సరదాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు, లేదా డేటింగ్ స్టార్ట్ చేస్తారు. చేసిన వెంటనే విపరీతమైన డిమాండ్ అనమాట పక్క వాళ్ళ మీద. ఇంకొకటి జెలసీ ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడున్నావు అని అడిగారు, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళానో, లేదా ఏదైనా సినిమాకి వెళ్ళానో, ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళానో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, జెలసీ ఫీల్ అవుతారు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు. బికాస్ వాళ్ళకి ఏంటి, జస్ట్ ఒక 4 రోజులు పరిచయం అయిన వాళ్ళు, మీ లైఫ్ మీకు ఉంటుంది, అప్పటిదాకా మీరున్న లైఫ్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, హోల్ వరల్డ్, మీ తాలూకా మొత్తం ప్రపంచం వాళ్ళ చుట్టే తిరగాలి. ఇట్స్ అ వెరీ టాక్సిక్ సిగ్నల్. మొత్తం మీ పనులన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో వెళ్ళిపోవాలి, వాళ్ళతోనే ఉండాలి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, కమిట్మెంట్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళి కానీ, నువ్వు నన్ను లవ్ చేయనే డిమాండ్ కానీ. బికాస్ నేను చూసాను నిన్ను, నాకు నువ్వు నచ్చావు, కాబట్టి నీకు కూడా నేను నచ్చేస్తాను. నచ్చేస్తావు. వాళ్ళు ఏంటంటే దే ఫీల్ దట్ నాకు నచ్చేస్తావు, ఇదే రూల్ వాళ్ళ ప్రపంచంలో, ఇదే రూల్. నాకు నచ్చావు కాబట్టి నువ్వు కూడా నేను కూడా నచ్చేయాలి నీకు. లేదంటే వాళ్ళు నచ్చేదాకా గిఫ్ట్లు పంపించడమో, ఈ ఎఫెక్షనో, ఈ ఫోన్లో ఏవో చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి ఈ లవ్ బాంబింగ్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఈ బాంబింగ్ చేసేవాళ్ళు, వీళ్ళ ప్రేమలో అసలు నిలబడతాయా మేడం యాక్చువల్గా? అంటే ఈ మీరు ఎన్నో ఇన్ని చెప్పిన తర్వాత
అమ్మ, ఇన్ని డిమాండ్లు, ఇన్ని కమిట్మెంట్లు, అందరూ నేను చెప్పినట్లే వినాలి నా ఆలోచనతో ఉండేవాళ్ళకి. నేను చెప్పినట్లే వినాలని కాదు అందరూ, ఎవరినైతే వీళ్ళు ప్రేమిస్తారు, ఓన్లీ ద టార్గెట్. అదే అదే. ద టార్గెట్ ఏంటి, వలలో పడ్డం. ముందు వలలో పడాలి, వలలో పడితే వీళ్ళు చెప్పినవన్నీ వింటారు. సో వలలో పడేదాకా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పింది సెకండ్ స్టేజ్. ఫస్ట్ ఐడియలైజేషన్ స్టేజ్ అంటాం. దానిలో ఏంటంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, నా కోసం ఏదైనా చేసేస్తారు. ఫస్ట్ అక్కడ సీన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ బిగినింగ్ వీళ్ళు నా కోసం ఏదైనా చేసేస్తారు, వీళ్ళు నాకు ఇంత జస్ట్ పరిచయం అవగానే ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారంటే ఇంకా నేను ప్రేమిస్తే ఇంకెంత బాగుంటుందో, నేను లైఫ్లో ట్రావెల్ చేస్తే ఇంకెంత బాగుంటుందో అన్నట్టు చూపిస్తారు. ఫస్ట్ నేను ఏం చెప్తే అది చేసేస్తాడు. అమ్మాయిలకైతే ఎక్కువ అటెన్షన్ ఇచ్చి ఎక్కువ పొగిడేస్తే, అదే అబ్బాయిలకైతే నా ఫోన్ ఎత్తేస్తుంది, నాతో 24 గంటలు మాట్లాడుతుంది. పాత గర్ల్ ఫ్రెండ్కి అది బిజీ వచ్చింది అనుకోండి, ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ వెంటనే 24 గంటలు అందుబాటులో ఉంటే అదే హ్యాపీ. ఎప్పుడైనా ప్రీవియస్ వాళ్ళతోనే, అబ్బాయి అయినా అంతే. ముందు అమ్మాయి ఇలా ఉండేది, ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా బాగుంది, ఇలా ఏదో ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఐడియలైజ్డ్గా ఉంటారు. అంటే ఎలా అంటే పర్ఫెక్ట్ అబ్బాయి అబ్బా అన్నట్టు బిహేవ్ చేస్తారు స్టార్టింగ్ లో. జెలసీ అనుకోరు. సో టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే జెలసీగా తీసుకోరు, అబ్బా నాకు ఎంత పాజిటివ్ గా ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ గా అనిపిస్తాయి. స్టార్టింగ్ పీరియడ్ పాజిటివ్ గా ఉన్నాడు, మరి నేను ఎక్కడ ఇంటికి వెళ్ళగానే టెక్స్ట్ చేయి, ఎవరితో ఉన్నావో మెసేజ్ అంటే, మనకు ఎంత సెక్యూరిటీ కూడా, నాకు ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, ఎంత అకౌంటబిలిటీ తీసుకుంటున్నాడు లేదా తీసుకుంటుంది. సో ఇలా అనుకుంటారు, నాకు ఎంత గొప్పగా కొన్నాడు, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఇవే చూస్తారు. ఇది ఫస్ట్ స్టేజ్. అవన్నీ అయిపోయి కొంతమంది ట్రాప్లో పడిపోతారు. సో ఫస్ట్ దీనిలో నేను ఫస్ట్ డిస్క్లైమర్ చెప్పినట్టు, అన్నిసార్లు లవ్ బాంబింగ్ అవ్వక్కర్లేదు, కొన్నిసార్లు లవ్ బాంబింగ్ అవుతుంది. మీకే గట్ ఫీలింగ్ తెలిసిపోతుంది, చాలా మందికి తెలిసిపోతుంది. ఇది తెలుసుకోవాలంటే, ఇది డిఫరెన్షియేట్ చేయాలంటే జస్ట్ కామన్ సెన్స్ చాలు. మీరేవి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు, కామన్ సెన్స్ చిన్నగా వాడితే మీరు 2-3 సార్లు మీకు మీరే చెక్ చేసుకుంటే, కౌంటర్ చెక్ అంటారు కదా, మీకు మీరే చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట వెనక్కి వెళ్ళి. సో అది అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ డిస్కార్డ్ చేసేస్తూ ఉంటారు. వన్స్ వీళ్ళ ట్రాప్లు పడిన తర్వాత స్లోగా ఈ విత్డ్రాయల్ చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పటిదాకా ఒక ట్రీట్మెంట్ అలవాటైంది మన టార్గెట్. వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా ఫోన్లు ఎత్తకపోవడం, సడన్గా మాట్లాడడం మానేయడం, సడన్గా అప్పటిదాకా చూపించిన ప్రేమను తగ్గించడం, విత్డ్రా చేసుకోవడం. సో అలా విత్డ్రా చేసుకోవడం వల్ల వీళ్ళు ఏమవుతారంటే, ఈ బుల్లి అవుతున్న వాళ్ళు వాళ్ళ ఎఫెక్షన్ కోసం లేదా వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళని బతిమలాడడం, వాళ్ళని అడుక్కోవడం, ఇంకా ఏడవడం, ఇంకా వాళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది, టార్చర్ ఫీల్ అవుతూ ఉంటారు. సడన్గా మనం ఎక్కువ ఇచ్చేసి వెంటనే తీసుకో. సో దానివల్ల ఏంటి, నువ్వు ఇలా చేస్తే నేను నీతో మాట్లాడతాను, నువ్వు ఈ విధంగా ఉంటే, ఈ పని చేస్తే లేదా ఈ విధంగా బిహేవ్ చేస్తే నేను నీతో మాట్లాడతాను. సో అదేమవుతుంది, వీళ్ళ ప్రేమ కోసం వాళ్ళు స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటారు, అబ్యూస్ స్టార్ట్ అవుతుంది. సో అదేంటంటే వీళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, నేను ఈ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయగలను. ఏం లేదు, సింపుల్గా ఒక మనిషి మీద కంట్రోల్ పెట్టడం, మ్యానిపులేట్ చేయడం. సింపుల్, అంతే లవ్ బాంబింగ్ అంటే. అంటే మేడం, ఇప్పుడు అంటే ఇలాంటి వారి విషయంలో మనం ముందుగా మీరు అన్నట్టు చాలా ఈజీగా ఎవరైనా మన పరిచయం అయిన తర్వాత ఆ వ్యక్తులతో స్వభావం మీరు చెప్పిన విధంగా ఉంటే ఖచ్చితంగా లవ్ బాంబింగ్ చేస్తుంది అన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి వాటి నుంచి ఎంత వేగంగా బయట పెడితే అంత మంచిది అంటారా, లేదంటే మానసికంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయా? సూనర్ ద బెటర్. ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే అంత బెటర్. ఆ తేడా ఎలా తెలుస్తుంది అనేది చాలా మందికి కామన్ సెన్స్ బట్టి తెలుస్తుంది. లేదు మాకు అర్థం కావట్లేదు, మేము కన్ఫ్యూజన్లో ఉన్నామంటే, మీకు బాగా తెలిసిన, మీరు అనుకునే మెంటర్నో, మీ క్లోజ్ ఫ్రెండ్నో, ఫ్రెండ్స్లో కూడా చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే కొంతమంది జలసీతో, కొంతమంది రకరకాల, నాకు పడలేదు వీళ్ళకి ఎందుకు పడింది అనే జలసీతో కూడా రాంగ్ జడ్జిమెంట్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు. తప్పుడు సలహాలు చాలా మంది అంటూ ఉంటారు, నా ఫ్రెండే నాకు థెరపిస్ట్, నా సైకాలజిస్ట్ అని. అన్నిసార్లు కాదు, ఐ యాక్సెప్ట్, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఎంతవరకు ఆ ఫ్రెండ్ని ట్రస్ట్ చేయొచ్చు అనేది తెలుసుకొని
ట్రస్ట్ చేయండి. లేదా మీరు బాగా నమ్మే ఒక మనిషి లేదా మీ పేరెంటల్ ఫిగర్ ఎవరైనా, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే క్లాసిఫై చేసుకోండి. లేదు అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. వెరీ మచ్ మేడం. చూసాం కదా లవ్ బాంబింగ్, ఇది వినడానికే భయంకరంగా ఉంది కదా. ఆ బాంబింగ్ కూడా అలాగే ఉంటుంది. ముందుగా లవ్ అనేది ఉంటుంది, ప్రేమ అనేది. ప్రేమ పేరుతో బాంబింగ్ చేసేవాళ్ళు ఇది ఒక మానసికమైన వ్యాధిగానే పరిగణించాలి. అంటే ముందుగా వారిని పాదాక్రాంతులు చేసుకోవడం, తర్వాత టార్గెట్ చేయడం, తర్వాత మానసికంగా హింసించడం, ఇది ఈ లవ్ బాంబర్స్ తాలూకా ప్రధానమైన ఉద్దేశం. అది ఆడైనా మగైనా కావచ్చు. కాబట్టి ముందుగా అలాంటి లక్షణాలు ఉన్నాయి అని మనం ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనికి పెద్ద చదువులు కూడా అక్కర్లేదని సైకాలజిస్ట్ పూజిత గారు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో, భావనలతో, మనస్తత్వంతో ఉండే వాళ్ళని తెలుసుకొని ప్రేమిస్తే జీవితం చాలా ప్రేమమయంగా ఉంటుంది. లేదంటే మానసికంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లవ్ బాంబింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.